వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి. మన హిందూ నమ్మకాల ప్రకారము బంగారు ఎంతున్నా కూడానండి, బంగారు నగలు ఎన్ని నగలున్నా చేతికి పెద్దోళ్ళు రాగి కంకణాలు, కడియాలు వివిధ కారణాల వల్ల ధరిస్తారు. ఇవి శారీరక ఆధ్యాత్మిక శ్రేయస్తో ముడిపడి ఉంటాయి. ఇవి వైద్యం చేసే లక్షణాలు కలిగి ఉంటాయని, మానసిక స్థితులను ప్రభావితం చేస్తాయని, ధరించే వారికి సానుకూల శక్తి, దైవిక శక్తులతో అనుసంబంధాలు ఉంటాయని నమ్ముతారు. మన పెద్దోళ్ళు రాగితో చేసుకొని వేసుకోండి ఉంగరాలు అవన్నీ అని చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే, దైవంతో సంబంధం రాగి సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుంది. రాగి కంకణము సానుకూల ప్రభావాన్ని పెంచుతుంది, శుభాన్ని తెస్తుంది, అలాగే ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తుందని నమ్ముతారు. ఇది వేసుకుంటే దేవునికి దగ్గరగా ఉంటారని నమ్ముతారు. ఈ రాగి వేసుకోవటం వల్ల శక్తి, వైద్యము, రాగి శక్తిని ప్రసరింపజేస్తుందని, శరీరాన్ని శుద్ధి చేయటంలో సహాయపడుతుందని, భావోద్యోగ స్వస్థతను ప్రోత్సహిస్తుందని, అంతర్దృష్టిని సేకరిస్తుందని భావిస్తారు. రాగి కడియం ధరించటం వల్ల దుష్ట శక్తులు కూడా ధరిచారవట. అందుకని మన పెద్దోళ్ళు మంచి పెద్దల మాట సత్తికూడు మూటండి. మానసిక స్పష్టత, ప్రశాంతత రాగి కడియం ధరించటం వల్ల ఒత్తిడి, చికాకు, ఆందోళన తగ్గుతుందని, మానసిక స్పష్టత, ప్రశాంతతను ప్రోత్సహిస్తుందని నమ్ముతారు. రాగిని రక్షిత లోకంగా చెబుతారు. ఇది ప్రతికూల శక్తుల ప్రభావాలను నివారించగల సామర్థ్యం కలిగి ఉంటుందని, ఆరోగ్య ప్రయోజనాలు, రాగి కంకణాలు కీళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు సహాయపడతాయని నమ్ముతారు. రాగి శరీరంలో ప్రసరణ శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తారు. ఇది వివిధ ఆరోగ్య పరిస్థితులను సమర్థవంతంగా సహాయపడుతుందని, రాగికి యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయని అంటారు. ఇది హానికరమైన బ్యాక్టీరియాలతో పోరాడటంతో సహాయపడుతుందని, రాగి నిరోధక శక్తి బలోపేతం చేస్తుందని నమ్ముతారు. ఇప్పటికీ పెద్దోళ్ళు రాగి చెంబులో నీళ్ళు తాగుతారండి. వాళ్ళు ఎంతో ఎన్ని బిందులు, ఇన్ని ఫ్రిడ్జుల్లో నీళ్లు ఉన్నా రాగి చెంబు కాడ నిండా పోసుకొని మరచెంబులో కానీ తలకాడ పెట్టుకుని పొద్దున్నే లేచి తాగుతారు కదా పెద్దోళ్ళు ఇంట్లో ఉంటే. వాళ్ళకి అన్నీ తెలుసు. మనం ఇన్ని చదువుకున్నా, మనం ఇంత చేసినా కూడా మనకు వాళ్ళకి ఫస్ట్ నుంచి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందండి పెద్దోళ్ళకి. రాగి కంకణాలు కీలు నొప్పులకు సహాయపడతాయని నమ్ముతారు. రాగి శరీరంలోని ప్రసరణ శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తారు. ఇది వివిధ రకాల పరిస్థితులలో సమర్థవంతంగా సహాయపడుతుందని అంటారు. ఇది హానికరమైన బ్యాక్టీరియాలతో పోరాటంతో సహాయపడుతుందట. రాగి నిరోధక శక్తి బలోపేతం చేస్తుందని నమ్ముతారు. ఇది రాగితో వాళ్ళు కంకణం వేసుకుంటే మంచిదని చెప్పి చూడండి. ఇప్పుడు మేము కూడా చేయించుకున్నాను. రాగి ఉట్టి రాగి వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇలా స్టోన్స్ చేయించుకొని ఇట్లా చేయించుకున్నానండి. రాగి వేసుకుంటే మంచిదని. మన కీళ్ళు నొప్పులు, నడువు నొప్పులు అవన్నీ పోతాయట, మోకాళ్ళ నొప్పులు అవన్నీ. మనకి ఎంత గోల్డ్ ఉన్నా కూడాను, గోల్డ్ ఎంత ఉన్నా కూడాను రాగి వేసుకుంటేనే మంచిదని రాగి వేసుకుంటామండి. ఇది రాగి వేసుకుందని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. ఇంకెందుకు, మీరు కూడా చీప్ అండ్ బెస్ట్ రాగి కొనుక్కొని మామూలుగా రాగి కడిమిలాగా, మగవాళ్ళు అయితే కడిమిలాగా వేసుకోవచ్చు. లేడీస్ అయితే మనం రాగి ఉంగరాలు కూడా పెట్టుకునేవాళ్ళం, గుర్తుందా? చిన్నప్పుడు మనకు పెట్టేవాళ్ళు. హనుమంతుడిది, ఆంజనేయ స్వామిది, విష్ణుమూర్తిది తయారు చేపించి పెట్టేవాళ్ళు. ఇట్లాగా ఇంకా మనం అందరం పెట్టుకుంటే మంచిదండి. పెద్దోళ్ళు మాట సతికుడు మూట కదా, వినాలి మనం కూడాను.